స్వరం, క్రీస్తు స్వరం, క్రీస్తు స్వరం, ఇది క్రీస్తు స్వరం. ప్రియులారా, క్రీస్తు స్వరము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ టి దేవానందం గారు సీనియర్ పాస్టర్ మరియు బైబిల్ టీచర్, జాతీయంగా అంతర్జాతీయంగా వాడబడుచున్న దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు పేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాంశ భాగము దేవుని చిత్తము నెరవేర్చుట. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. ఈ దినాంశ భాగము దేవుని చిత్తము నెరవేర్చుట. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ సమయంలో నీ చిత్తమేమిటో నెరవేర్చమని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఏ విధంగా నెరవేర్చాలో, ఏ విధంగా మా జీవితాలు సరిదిద్దుకోవాలో మాకు బోధించి మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో రక్షణ మార్గంలో 16 మెట్లు శీర్షికలో 16వ మెట్టులోనికి వచ్చి ఉన్నాం. 16వ మెట్టు ఏమిటి అనగా, అది దేవుని చిత్తము నెరవేర్చుట. దేవుని చిత్తము నెరవేర్చుట అనేటటువంటి వాక్యము 3 వారాలు 3 ఎపిసోడ్లుగా ఉంటూ ఉన్నది. అది మొదటి భాగము ఈ దినాన్ని ధ్యానం చేయనంటున్నాం. 2వ భాగము 3వ భాగము వచ్చే వారాల్లో మనం ధ్యానం చేస్తాం. అంతవరకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంశమని నేను గ్రహించి దీనిని 3 భాగాలుగా విభజించి నేను బోధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. కానీ ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించని వారు, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చని వారు ఎవరట? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అక్కడ? వారు అవివేకులు. అవివేకులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చరు. దేవుని చిత్తమేమిటో వారికి తెలియదట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తులు చాలామంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని అనుకుంటూ ఉంటారు, అపోహపడుతూ ఉంటారు. మత్తయి వ్రాసిన సువార్త చూడండి, 7వ అధ్యాయము 21, 23 వరకు చూస్తే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే పరలోకానికి చేరతారట. అప్పుడు వారు వచ్చి అంటారట, ప్రభువా నీ నామములో ప్రవచనాలు వెలికాం, నీ నామములో అద్భుతాలు చేశాం, నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టామంటే ప్రభు ఏమంటున్నారో తెలుసా అండి? ఆక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారిని తృణీకరించారు. యేసుక్రీస్తు పలికిన మాటలు అంటే 3 విషయాలు. ఆక్రమము చేయువారులారా అని ఆయన సంబోధించాడు. మిమ్మలను నేను ఎరగనని తృణీకరించారు. నా యొద్ద నుండి పొండి అని 3 విషయాలు. ఇదేమిటట? అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, దేవుని నామములో దయ్యాలను వెలగొడుతున్నారు, స్వస్థతలు చేకూరుస్తున్నారు, ప్రవచనాలు పలుకుతున్నారు. వారిని పొమ్మంటాడేమిటి దేవుడు? మీరెవరో ఎరగనంటాడేమిటి? వారికి పరలోక రాజ్యం లేదని కూడా చెప్పాడు. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు. దేవుని చిత్తమేదో వారు గ్రహించలేక వారు అవివేకులుగా ఉంటూ ఉన్నారనే భావన దేవుని వాక్యమే చెప్తూ ఉంది. అంటే ఆయన నామములో దయ్యాలు వెళ్ళగొట్టడము, స్వస్థతలు చేకూర్చడం తప్ప అనే భావన వస్తూ ఉంటుంది కదూ. కానీ వారి జీవితాలలో పైకి వారు భక్తులుగా ఉంటారు, కానీ లోపల మార్పు లేదు. వాళ్ళు శాస్త్రులు, పరిచయులు లాంటి వారు కావచ్చు. వారి జీవితాలలో క్రమము లేదు. అందుచేతనే అక్రమము చేయువారులారా అంటున్నాడు, పొమ్మంటున్నాడు, మీకు పరలోక రాజ్యం లేదంటున్నాడు. చాలాసార్లు చాలా భక్తులు మా దగ్గరికి వస్తే దయ్యాలు పోతాయి, మా దగ్గరికి వస్తే స్వస్థత వచ్చేస్తుంది అని భుజాలు ఎగరేస్తూ ఏవేవో అంటూ ఉంటారు. మంచిదే, దేవుని నామములో దయ్యాలు వెళ్ళగొట్టడం అని పరిశుద్ధ గ్రంథం ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడో చూడండి, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదట. అయితే దేవుని చిత్తం ఏమిటి? అది మనం గ్రహించాలి. దీని బైబిల్ స్టూడెంట్స్, విశ్వాసులు జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్తం ఏమై ఉంటుందో, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే,
నీవు ఎంత భక్తుడు అయినప్పటికీ, అనేకమైన గొప్ప కార్యాలు దేవుని నామములో చేసినప్పటికీ పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోలేవు, లేక నేను స్వతంత్రించుకోలేను. నువ్వెన్ని గొప్ప కార్యాలు దేవుని చేసినా దేవుడు అక్రమం చేయవారిలా పొండి అంటున్నాడు. చూసారా, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. నువ్వు మంచి భక్తుడివే కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవుడు కావచ్చు, సంఘానికి వెళ్ళవచ్చు, కానుకలు ఇవ్వవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? దేవుని ఎడల గొప్ప కార్యాలు కూడా చేయవచ్చు సంఘంలో, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చనటువంటి వారు పరలోకానికి వారు అర్హులు కారు. క్రైస్తవులంటే ఎవరు? దేవుని ప్రేమించేవారు, దేవునికి విధేయత చూపించేవారు, ప్రార్థించేవారు, లోకానికి వేరే జీవించేవారు, వినయం కలిగి ఉన్నవారు. వీళ్ళందరూ క్రైస్తవుల యొక్క స్వభావం, క్రీస్తు యొక్క స్వభావం. వీటన్నిటికంటే ముఖ్యముగా దేవుని చిత్తము నెరవేర్చుట గొప్పది. నువ్వు ఏ కార్యములు చేసినా దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కంటే ఏది గొప్పది కాదు మన బ్రతుకులలో, క్రైస్తవ జీవితంలో, రక్షణ మార్గములో. అది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రక్షణ మార్గములో దేవుని చిత్తం అంటే ఏమిటండి? అంటే దేవుని చిత్తం ఏమై ఉంటున్నది? ఎందుకు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు ఆయన నామములో చేసిన వారిని తృణీకరించాడట? అయితే దేవుని చిత్తం ఏమై ఉంటుందని ప్రశ్న వేయవచ్చు కదా. ప్రశ్న వస్తుంది, ప్రతి వారికి ప్రశ్న వస్తుంది. మన ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రశ్న వస్తుంది. కనుక ప్రియులారా, ఈ సమయంలో 4 విషయాలు ఈ వారంలో చెప్తాను. వచ్చే వారం మరి 4 విషయాలు చెప్తాను. వచ్చే వారము మరి ఒక 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 12 విషయాలు దేవుని చిత్తం గురించి నేర్చుకోవాలి. మొదటి వారం ఇది. మొదటి భాగములో ఇక్కడ మనము చూసినట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా 1వ దశలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ దేవుని చిత్తం ఏమిటో మొదటి మాట దేవుడు అక్కడ వ్రాయించాడు. ఏమిటట? మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏమిటది? దేవుని చిత్తం ఏమిటి? మొదటిది నీవు పరిశుద్ధులుగా ఉండుటయే. నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నీ జీవితంలో పరిశుద్ధత లేకపోయినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండలేవు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. పరిశుద్ధత హృదయ శుద్ధి అంటాడు ఆ యొక్క ధన్యతలలో. హృదయ శుద్ధి. పరిశుద్ధత ఎందుకు కోల్పోతున్నాడు మానవుడు? దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికే సృష్టించాడు కదూ. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు యేసు ప్రభు. మొట్టమొదటి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఎందుకు కోల్పోతూ ఉన్నాం? పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నా? ఒక చిన్న విషయాన్ని మీకు విశదీకరిస్తాను. మానవుడు సాధారణంగా బలహీనుడే. ఈ యొక్క బలహీనత ఏమిటంటే ఇతరుల్లో ఉన్నటువంటి చెడును, ఇతరులో ఉన్నటువంటి బలహీనతను లెక్కించి దానిని హృదయంలో చోటు చేసుకుంటాడు, హృదయంలో దాచుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి మంచివాడు కాదండి, ఆ వ్యక్తి చెడ్డవాడండి, అతనిలో మంచి లేదండి, ఇతనిలో ప్రేమ లేదండి అని ఇతరులో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని, ఇతరుల్లో ఉన్నటువంటి బలహీనతను లెక్కించి అది నీ హృదయంలో దాచుకుంటావు. ఆ వ్యక్తి అటు వెళుతూ ఉంటే అతనిని చూసిన వెంటనే నీకేం జ్ఞాపకం వస్తుంది? అతనిలో ఉన్న గొప్పతనం జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో అతనిలో ఉన్న బలహీనత నీవు పోగు చేసుకున్నావు, నీ హృదయంలో భద్రపరుచుకున్నావు. అతన్ని చూడగానే అతను చెడ్డవాడు, మంచివాడు కాదు, త్యాగం లేదు, సమర్పణ లేదు, ప్రేమ లేదు, ఈ విధమైనటువంటి ఆలోచనలు అతనిలో బలహీనతలని చోటు చేసుకున్నావు. అదే నీకు గుర్తొస్తుంది. ఇంకొక వ్యక్తిని చూస్తావు, అతనిలో కూడా కొన్ని చెడు ఉన్నది, మంచి లేదని అది కూడా హృదయంలో నెలకొల్పుకుంటుంది, హృదయంలో దాచుకుంటావు. కనుక నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి చెడు అంతయు, బలహీనత అంతయు హృదయంలో ఆ చెత్తను పోగు చేసుకుని హృదయంలో దాచుకుంటావు. నీ హృదయము అప్పుడు అపవిత్రమైపోయింది కదా. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ప్రతి మానవుల్లోనూ బలహీనత ఉండి ఉండవచ్చును, చెడు స్వభావం ఉండవచ్చును, కానీ ప్రతి మానవుల్లో కూడా మంచి కూడా ఉంటుంది,
ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, సమర్పణ ఉంటుంది. అది ఎందుకు చూసి నీ హృదయంలో అతనిలో ఉన్న మంచితనాన్ని పోగు చేసుకుని హృదయంలో దాచుకోవచ్చు కదా. మానవుడు బలహీనుడు, దాచుకోడు, దానిని దాచుకోడు. కేవలము చెడు స్వభావాలు చూసి వారి బలహీనతను లెక్కించి హృదయంలో, అందుచేత నీ హృదయము అపవిత్రమైపోతుంది. కనుక ఎవరిని చూసినా, ఎవరిని పలకరించి నువ్వేం చేయాలి? వారిలో ఉన్నటువంటి గొప్పతనం, వారికి కావలసినటువంటి ప్రేమ ఉందండి, వారిలో మంచితనం ఉందండి, వారిలో ఉండవలసిన తనకు సరైనటువంటి మోతాదులో వారి జీవితంలో మంచి ఉంది, ప్రేమ ఉంది, త్యాగం ఉంది. అయినా నీవెవరవట అతనిలో మంచి లేదని చెప్పడానికి? అతనిలో ఉన్నటువంటి అతను ఆశించిన రీతిగా నీలో మంచితనం ఉన్నదా, ప్రేమ ఉన్నదా? అతను ఆశించిన రీతిగా నీలో ప్రేమ కానీ, మంచితనం కానీ, సమర్పణ కానీ లేకపోతే నువ్వెవరవట అతనిలో ఇంత ప్రేమ లేదని చెప్పడానికి నీ పాత్ర ఏమిటి? కనుక ప్రియులారా, క్రైస్తవ స్వభావం ఏమిటంటే ఇతరులో ఉన్నటువంటి స్వభావాన్ని, ఆ యొక్క బలహీనతలను, చెడును దాచుకొని హృదయాన్ని అపవిత్రపరుచుకోవద్దు. అందుచేత హృదయం శుద్ధిగా ఉండాలి. వారిలో మంచితనమే పోగు చేసుకోండి. ఆ మంచితనాన్ని పోగు చేసుకోండి, వారిలో ప్రేమను పోగు చేసుకొని నువ్వు హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. కనుక అది మొట్టమొదటి శోభ. ఇది ఇంకొక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇతరులో ఉన్నటువంటి బలహీనతలు అవన్నీ పోగు చేసుకుంటే అది నీకు శారీరకంగా కూడా హాని చేస్తుంది. ఎందుకని? నీ హృదయం వారిలో ఉన్న చెడుతనాన్ని అతను చూసినప్పుడు నీ హృదయం ఉప్పొంగిపోతుంది, నీ హృదయం ఉద్రేకంతో నిండిపోతుంది, ఆవేశంతో నిండిపోతుంది. కనుక అవి సరైనటువంటి నీ శరీరానికి కూడా అది హాని చేసి నీ గుండెను, శారీరక లోపల ఉన్న గుండెను కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. ఒక ప్రక్క శారీరకంగా బలహీనత వస్తుంది, రెండవ ప్రక్క ఆత్మీయముగా బలహీనుడు అయిపోయి నీ హృదయము అపరిశుద్ధమైపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. అది మొదటిది. రెండవది ఏమిటంటే అది మద్యముతో మత్తులై ఉండకుడి అని వ్రాయబడింది. మద్యముతో మత్తులై ఉండకుడి ఎక్కడుందది? ఎఫెసీయులు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములో చూసినట్లయితే, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తులై ఉండకుడి దేవుని చిత్తం అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దేవుని చిత్తం ఏదో గ్రహించుకొనుడి, మద్యముతో మత్తులై ఉండకుడి అంటాడు. రెండవ మాట, మొదటిది పరిశుద్ధులై ఉండాలి, రెండవది మద్యపానము చేయటానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ఈ మద్యము అనేటటువంటిది రెండు రకాలుగా, అపరిశుద్ధత ఏ విధముగా అయితే నీ శరీరానికి హాని చేస్తుందో, ఆత్మీయముగా హాని చేస్తుందో, ఈ మద్యముతో మత్తులై ఉండుట కూడా నీ శరీరానికి హాని చేస్తుంది, నీ కుటుంబానికి హాని చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేస్తుంది. కనుక మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యం సేవించేవారు దరిద్రులు అవుతారని వ్రాయబడింది 23వ సామెతల్లో 21లో. ఏం చేస్తాడు ఈ మద్యముకు అలవాటు పడినటువంటి వాడు? మొట్టమొదటిగా ఆ జీతం సరిపోదు, తర్వాత తను భార్యకు కొన్నటువంటి బంగారాన్ని తను కొన్న బంగారాన్ని అమ్మేస్తాడు, తర్వాత భార్య తెచ్చినటువంటి బంగారాన్ని అమ్మేస్తాడు, చివరికి ఏదున్నా అమ్మేస్తాడు. తన జీవితంతో చెలగాటమాడతాడు, తన భార్య జీవితంతో చెలగాటమాడుతున్నాడు, తన పిల్లల యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడు, చివరికి తన జీవితంతోనే చెలగాటమాడి భ్రష్టుడైపోతూ ఉన్నాడు, దేవుని దృష్టిలో దోషిగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మద్యముతో మత్తులై ఉండకూడి. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనల్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనము విశ్వాసులము కావచ్చు, భక్తులము కావచ్చు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకోగలవని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ చిత్తం ఏమిటో మాకు తెలియచేసినందుకే వందనాలు. మరి వచ్చేవారు మరియు మేము ధ్యానం చేయనట్టుండగా మీరు మాతో ఉండి నడిపించండి. నీ చిత్తం ఏమిటో మేము గ్రహించలాగున సహాయం చేయమని, మమ్మలను నడిపించమని, వినుచున్న ప్రతి వారిని కూడా నీ చిత్తాన్ని నెరవేర్చే భక్తులుగా సిద్ధం చేయమని, పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అదేమిటంటే, అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టెలిఫోన్ ద్వారా సాధ్యం కావటం లేదు. అందుచేత మీకు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మేము స్థాపించినటువంటి బైబుల్ కరస్పాండెన్స్ కోర్స్, ఇట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు విజన్ అండ్ మిషన్ మినిస్ట్రీస్ USA. ఆ యొక్క యుఎస్లో ఉన్నటువంటి కాలేజీకు, యూనివర్సిటీకి అనుసంధానముగా పనిచేస్తూ ఉన్నది. అయితే వారిచ్చినటువంటి గైడ్లైన్స్ని బట్టి, వారిచ్చిన సిలబస్ను బట్టి ఇక్కడ మేము కరస్పాండెన్స్ కోర్సు మేము ప్రారంభించి ఉన్నాం. అందులో కావలసిన 9 డిగ్రీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, PhD డాక్టరేట్ కూడా ఉన్నది. అది మీ యొక్క చదువు యొక్క ఆ క్వాలిఫికేషన్స్ బట్టి ఏ కోర్స్ అయినను మేము నిర్ణయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కోర్సు విషయంలో 5 ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పడానికి మీకు నేను సంతోషిస్తున్నాను. ఏమిటంటే, మీరు వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, గృహిణులు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇందులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ ఇది 2 సంవత్సరాల కోర్సు అయి ఉంటూ ఉన్నది. కానీ మేమిచ్చినటువంటి సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 1 ఇయర్లో కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. 2 ఇయర్ సర్టిఫికేట్ను పొందుతారు. కానీ మేము ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవలసిన వారై ఉంటున్నారు. మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీకు గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. రెండవది ఏమిటంటే, మీకు ఈ యొక్క కన్వెన్షన్ ఆర్డినేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆర్డినేషన్ పొందటానికి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ తీర్చగలిగినట్లయితే, అనగా మీ క్వాలిఫికేషన్స్, మిగతా కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చగలిగితే, అవి ఉన్నట్లయితే మీకు ఆర్డినేషన్ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. అర్హులైన వారికి ఆర్డినేషన్ ఇవ్వబడుతుంది. ఇందులో ప్రత్యేకత, ఈ యొక్క బైబుల్ కరస్పాండెన్స్ కోర్సులో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, బైబుల్ అనాలసిస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అదేమిటంటే, ఒక పారాని ఇచ్చినప్పుడు, లేక ఒక వర్స్ ఇచ్చినప్పుడు, లేక ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం, ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఆ యొక్క ప్రసంగ రూపంలో ఎలా మార్చుకోవాలనేటటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టు ఈ యొక్క కోర్సులో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. మేము చదువుకునే దినాలలో ఆ కోర్సు, ఈ యొక్క సబ్జెక్టు లేదండి. ఇప్పుడు మాత్రం మేము ఇంట్రొడ్యూస్ చేసాం. దాని మీద నేను ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాను. విశేషమైనటువంటి స్పందన కలిగింది. కనుక దానిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఆ మొదటి గ్రాడ్యుయేషన్ మేము అక్టోబర్ 3వ తారీఖు 2011లో దేవుడు కృప చూపించి మొదటి గ్రాడ్యుయేషన్ మేము చేసి ఉన్నాము. ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద ఆ క్లిప్పింగ్స్లో కూడా మీరు చూడవచ్చును ఆ గ్రాడ్యుయేషన్ ఏ విధంగా జరిగిందనేది. రెండవ గ్రాడ్యుయేషన్ జూలై 14th, 2012లో దేవుడు కృప చూపించాడు. మరి మూడవ గ్రాడ్యుయేషన్ జనవరి 14th, 2013లో నిర్వర్తించటానికి దేవుడు కృప చూపించాడు. నాలుగవ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ ఆర్డినేషన్ సర్వీస్ 13 జూలై 2013వ సంవత్సరంలో జరిగించుటకు దేవుడు కృప చూపించారు. దాని యొక్క క్లిప్పింగ్స్ ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద మీరు చూసి ఆనందించవచ్చు. ఆ యొక్క 5వ గ్రాడ్యుయేషన్ కూడా మేము ప్రోగ్రాం ప్లాన్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 9వ తారీఖు 2013లో, అనగా ఈ సంవత్సరం నవంబర్ 9th 5వ గ్రాడ్యుయేషన్ కూడా జరగబోతూ ఉంది. వీటన్నిటి కొరకు ప్రార్థించండి. ఇందులో చేరి మీరు ఈ యొక్క వాక్యాన్ని బోధించాలంటే ఏ విధంగా రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతంగా, సందర్భానుసారంగా వాక్యాన్ని బోధించాలంటే మీరు ఈ కోర్సులో చేరి మీరు ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంచె దినాల్లో మనం ఉన్నాం. సువార్త అనుకున్నంతగా ప్రకటించబడటం లేదు. కనుక ఆ వంతు మీరు తీసుకుని కొన్ని ఆత్మలని రక్షించి, లేక మీ సంఘాలను ప్రోత్సహించడానికి ఈ కోర్సు చాలా అవసరమై ఉంటుంది. మీరు ఉద్యోగ వ్యాపారాలు, వృత్తులు చేసుకోవచ్చు, గృహిణులు కూడా చేసుకోవచ్చు. చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ మన దేశం నుంచి మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా జాయిన్ అయ్యి వారు పూర్తి చేసుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అటువంటి కృప దేవుడు
మీకు అనుగ్రహించాలని, మా ప్రయత్నము మిమ్మల్ని శిష్యులుగా చేసి దేవుని యొక్క సువార్త ప్రకటించాలనేదే ఏకైక ధ్యాస ఉంటున్నదని చెప్పడానికి సంతోషిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వరములను బట్టి నేను 4 గ్రంథాలు వ్రాయడానికి దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటి గ్రంథము ఏమిటి అనగా ప్రసంగము సిద్ధపాటు మరియు బోధనా విధానం. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమై ఉంటూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ యొక్క ప్రసంగము సిద్ధపాటు బోధనా విధానం అనేటటువంటి గ్రంథము ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, మనము ఒక పేరాను తీసుకున్నప్పుడు, ఒక మాటను తీసుకున్నప్పుడు, ఒక వర్స్ని తీసుకున్న ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దానిని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం? ఏ పుస్తకాలు చదవాలి, ఏ గ్రంథాలు రిఫర్ చేయాలి, దానిని 1 గంట సేపు మనము బోధించాలంటే, అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించాలంటే ఏ విధంగా సిద్ధపడాలి అనేటటువంటి విధానంగా మనను తర్బీదు చేయడానికి ఈ ప్రసంగము సిద్ధపాటు మరియు బోధన విధానం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక మనం ప్రసంగం ఏ విధంగా బోధించాలి, మన మాటల ఉచ్చారణ ఎలాగ ఉండాలి, మన యొక్క డ్రెస్ ఏ విధముగా ఉండాలి, తల ఏ విధముగా దువ్వుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, మన ఉచ్చారణ ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఏ విధముగా ఉండాలి అనేది కూడా ఇందులో క్రోడీకరించబడింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతముగా, సందర్భానుసారముగా మనము సిద్ధపడాలంటే ఈ గ్రంథము మీకు చాలా విలువైనది. సంఘ కాపరులు, ఎవెంజలిస్ట్కి, లేక మరి బైబిల్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఈ వాక్యం బోధించాలని తపన కలిగిన వారికి, ఆత్మను రక్షించాలని తపన కలిగిన వారికి ఈ యొక్క గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథముగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది నేను రాసినటువంటి మొదటి గ్రంథమై ఉంటూ ఉన్నది. దేవుని ఉచితమైన కృప చెప్పిన మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరి ఒక గ్రంథాన్ని నేను వ్రాశాను. అదేమిటంటే ధన్యతల వేదిక 1 వచనం ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన ఒక్క మాటతోనే చెప్పారు. ఆ ఒక్క మాటలో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటి ఆత్మీయ సత్యాలు? ఉదాహరణకు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, హృదయం ఏమిటి, ఇవన్నీ క్రోడి ఏ విధముగా పనిచేస్తాయి అని అక్కడ వ్రాయబడలేదు. ఆత్మ విషయమే దీనత్వం అంటే ఏమిటి, అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో మీకు పరిచయం చేశాను. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి మాటలు హెబ్రీ భాషలో లేక గ్రీక్ భాషలో వేరువేరు అర్థాలు చూపిస్తూ, ఉదాహరణకు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. లోకానికి ఉప్పు అంటే అతి సాధారణమైన వస్తువు, పదార్థం,
సులువుగా దొరికే పదార్థం, చౌకగా దొరికే పదార్థం. ప్రభు అన్నాడు అక్కడ శిష్యులను, అక్కడ విశ్వాసులను చూసి, మీరు లోకానికి ఉప్పై ఉన్నాడంటే వారిని చులకనగా చూడడమా? కానే కాదు. మరి ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే, గ్రీకులో థియాన్ అంటారు, THEON, థియాన్ అంటారు. థియాన్ అంటే ఇంగ్లీష్లో డివైన్, తెలుగులో పరిశుద్ధత అని భావన వస్తూ ఉంటుంది. కనుక మీరు లోకానికి థియాన్ అయి ఉన్నారు, అనగా మీరు లోకానికి డివైన్ అంటే మీరు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడై ఉన్నప్పుడు మీరును పరిశుద్ధులని చెప్పడానికి మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఆయన సంబోధించి చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన పదాలు ఈ విధముగా మనకు అర్థం కాక ఉప్పుకున్న లక్షణాలన్నీ విశ్వాసులు కలిగి ఉండాలని బోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికం అంటే రుడీస్పాస్ అంటారు, చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడాడు. దీర్ఘశాంతం, మ్యాక్రోథూమియా, ఓర్పు, హుపోమోం, ఇవన్నీ కూడా ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఒకటేనండి అని బోధించడం చూస్తూ ఉంటాం. ఒక్కటి కాదు, వేరువేరు పదాలు వేరువేరు విధాలుగా సందర్భాలలో వాడబడ్డాయని, దాని అంతరార్థం ఏమిటని ధన్యతలు చూపిస్తుంది. మూడవ పుస్తకం ఏమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథాన్ని మూడవ గ్రంథముగా నేను వ్రాసాను. అదేమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు. ఏమిటి పరలోక రాజ్య ఉపమానములు? యేసు ప్రభు బోధించినప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము చేపలు పట్టి వలను పోలి ఉంది, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది అన్నాడు. ఇదేమిటి? పరలోక రాజ్యం ఏమిటి, పులిసిన పిండి ఏమిటి, ఆవగింజ ఏమిటి, చేపలు పట్టే వాళ్ళు ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకో? పరలోక రాజ్యము ఇటువంటి వాటితో పోల్చాడు. అర్థం ఏమిటి? ఆత్మీయ సత్యం ఏమిటి? ఈ పుస్తకంలో పరలోక రాజ్యము, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథంలో నేను క్రోడీకరించి వ్రాసినటువంటిది. నాలుగో దేవుడు అదే యొక్క ప్రోత్సాహంతో నాలుగో పుస్తకాన్ని కూడా రాశాను. ఏమిటంటే సూచక్రియలు, అద్భుతాలు, ఆత్మీయ సత్యాలనే గ్రంథం, 4 గ్రంథాన్ని వ్రాశాను. ఇందులో అనేకమైన ఆత్మీయ, యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. ఆయన ఏదో చెయ్యాలని చెయ్యలేదు, ఆయన పరలోక ధర్మాన్ని, పరలోక మర్మాన్ని బోధించడానికి చేశాడు. ఏదో నిన్ను నన్ను మభ్యపెట్టడానికి మనలను, ఏమిటంటే పరలోక ధర్మము మర్మాన్ని తెలియచేయడానికి సూచక్రియల ద్వారా, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాల ద్వారా. ఉదాహరణకు 5,000 మందికి ఆహారం పెట్టి నేనే జీవాహారం అయి ఉన్నాను అన్నాడు. చనిపోయిన లాజరును లేపి నేనే జీవను పునరుద్ధానం అని అన్నాడు. చూసారా? గుడ్డివానికి కళ్ళిచ్చి నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నేనే లోకానికి వెలుగై ఉన్నాననే పరమసత్యాన్ని, పరలోక ధర్మాన్ని, మర్మాన్ని బోధించటానికి ఆయన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన చూపించాడు కదూ. అందుచేత అవన్నీ మీరు గ్రహించాలంటే ఈ యొక్క వాక్యాన్ని, ఇది యొక్క గ్రంథాన్ని చదవాలి. అనేక విషయాలు ఇది మీరు ఒకవేళ మీరు ఇతరులకు, అన్యులకు బోధించాలనడానికి వెళుతూ ఉన్నప్పుడైతే మీరు ఏం చేయాలో తెలిసినా మీరు బైబిల్ తీసుకోండి, తర్వాత ఆ యొక్క పాటల పుస్తకం తీసుకోండి. అన్యులకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాన్ని కూడా తీసుకువెళ్ళండి, మీకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేదు పాస్టల్ కాన్ఫరెన్స్కి వెళుతున్నావు, అందులో వారికి బోధించాలంటే ధన్యతల వేదికని తీసుకువెళ్ళండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇందులో మర్మాలు ఉంటాయి. లేక ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని సిద్ధపడాలనుకుంటే ప్రసంగం సిద్ధపాటు మరియు బోధన విధానం ఉంటుంది. ఈ విధంగా వేరు సందర్భాల్లో, వేరు సందర్భాలలో మీరు ఉపయోగించడానికి దేవుడు నాకు కృప చెప్పిన, ఆయన కృప చెప్పిన 4 పుస్తకాలు రాశాను. ఆశీర్వదించబడతారని. ఈ చదవండి, మీరు బోధించండి, ఆత్మను రక్షించండి, ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్, ఆమెన్.